नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। సో ఇది ధ్యానము ఆధ్యాత్మిక జీవితము అనే ఒక మంచి పుస్తకం అనమాట. ఇది మొన్న మాకు కూడా రామకృష్ణ మఠం గ్రూప్లో కూడా పెట్టారు, స్వామి బోధమానంద గారు కూడా పెట్టారు. ఈ పుస్తకాన్ని నేను చాలాసార్లు చదివి ఉంటాను. ఎన్నిసార్లు అంటే ఒక 3-4 సార్లు చదివి ఉంటా. కానీ చదివిన ప్రతిసారి కొత్తగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంప్రూవ్ అయ్యే కొద్దీ అందులో ఉన్న మ్యాటర్ మనకి ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. అంత గొప్ప పుస్తకం ఇది. ఎవరైనా కొనుక్కొని చదువుకుంటాము అంటే నేను మీకు లింక్ పెడతాను. అది పుస్తకం ఫోటో కూడా పెట్టాను, లాస్ట్ వీకే పెట్టాను మన వేదాంత విచార గ్రూప్లో. కానీ చదివినా కూడా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే మనము ఏదైనా పాటించి ఉంటేనే మనకు అర్థమవుతుంది. అటువంటి పుస్తకం అనమాట ఇది. కాబట్టి నేను ప్రతిసారి ఎన్నో సంవత్సరాలైంది ఈ పుస్తకాన్ని కొని నేను చదవడమే కాకుండా ఒకరిద్దరికి ప్రజెంట్ చేశాను. కానీ వాళ్ళు ఓపెన్ కూడా చేయలేదు. కొంతమంది ఓపెన్ చేసిన నేను నా పుస్తకాన్ని కూడా మా ఫ్రెండ్స్కి ఇచ్చేదాన్ని అనమాట. చదవండి అని ఆ లైన్లో ఉండే వాళ్ళకి. మాకు ఏం అర్థం కావడం లేదండి అని వెనక్కి ఇచ్చేసేవాళ్ళు. 1 నెల రోజులు పెట్టుకొని కూడా వెనక్కి ఇచ్చేసేవాళ్ళు. ఎందుకు అర్థం కాదు అంటే మనము ఏదైతే మనము చెప్పుకుంటున్నామో ఆధ్యాత్మికత అని అది మనం పాటిస్తేనే ఈ పుస్తకం అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనము అందుకే పాటించమని హోంవర్క్లు ఇస్తున్నాం మనము. కాబట్టి ఒకరే చదువుకుంటే అర్థమయ్యే పుస్తకం కాదు ఇది. సో నేను ఎన్నోసార్లు చదివి మళ్ళా నేను దాంట్లో ఉండే విషయాల్ని ధ్యానం చేసుకోవడం అయితేనేమి, దాంట్లో ఉండే విషయాల్ని కొన్నిసార్లు ఇంతకుముందు మనం సండే క్లాసెస్ ఉండేవి మనకి. అప్పుడు కూడా ఈ బుక్కే మనము స్టార్ట్ చేసాము. తర్వాత సండే క్లాసులు మనకు కుదరక మానేసాము. ఇప్పుడు ఈ పుస్తకాన్ని మళ్ళా ఎందుకో స్వామీజీ చెప్పారు, సరే అని స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి మెల్లగానే వెళ్దాము. అర్జెంటుగా మనం ఏది నేర్చుకోవాల్సిన పని లేదు. ఒక 4 పేజీలు నేర్చుకున్నా అందులో ఉన్న విషయం మనకు బోధపడాలి, అది మన ఉద్దేశం అనమాట. కాబట్టి యాక్చువల్గా ఈరోజు రాధిక అండ్ ద్రాక్షాయణి గారు యాబ్సెంట్ అయ్యారు. వాళ్ళకి ఏవో పనులు పడ్డాయి, వాళ్ళ ఇంట్లో ఏవో ఫంక్షన్స్ అట్లా. కాబట్టి స్టార్ట్ చేయాలా వద్దా అనుకున్నాను. కానీ అనుకున్నాం కదా, ఇంకా ఏదైనా అనుకున్నప్పుడు చేసేస్తే మంచిదని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. సరేనా? సో ధ్యానము ఆధ్యాత్మిక జీవితము, ఈ ఫస్ట్ చాప్టర్ స్వామి యతీశ్వరానంద గారు రాశారనమాట. ఈ పుస్తకం తన సొంత అనుభవాల నుంచి రాశారు. వారెవరంటే, నేను గురువు గారిని ఒకరిని పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, స్వామి గౌతమానంద మహారాజ్ అని. ఆయనకి ఇప్పుడు 98 ఇయర్స్ అని చెప్పాను కదా. వారి యొక్క గురువు యతీశ్వరానంద మహారాజ్ అనమాట. అంటే మా గురు పరంపరలో ఉన్నటువంటి గురువు అనమాట. వారి యొక్క గురువు బ్రహ్మానంద స్వామి. అంటే ఎవరితో అయితే దీక్ష తీసుకున్నామో వాళ్ళని మనం గురువుగా అనుకుంటాము. మేము రామకృష్ణ మఠం సంప్రదాయంలో గౌతమానంద మహారాజ్ దగ్గర దీక్ష తీసుకున్నాం. వారు ఇప్పటికీ ఉన్నారు. మొన్ననే 98 ఇయర్స్లోకి ఎంటర్ అయ్యారనమాట. అయినా ఎంత యాక్టివ్గా ఉంటారో. వారి యొక్క గురువు స్వామి యతీశ్వరానంద మహారాజ్. ఆయన ఫోటో కూడా పెడతాను నేను ఈరోజు గ్రూప్లో, చూడండి. మనం ఎప్పుడైతే పూజకు కూర్చుంటామో అప్పుడు గురుమండలాన్ని అందరినీ మనం స్మరించుకోవాలన్నమాట. మీకు ఎవరెవరైతే కంచి పరమాచార్య స్వామి వారి ఇష్టం అనుకోండి, వారిని ఒకసారి తలుచుకోవాలి. అందరు మనం ఏ పూజ చేస్తున్నా, ఒక ధ్యానానికి కూర్చున్నా, ఏది కూర్చున్నా గురుమండలంలో ఉన్న వాళ్ళందరినీ మనం ఒకసారి తలుచుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరి ఎనర్జీ సూక్ష్మ రూపంలో మన చుట్టూ ఉండి మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట. కాబట్టి ధ్యానానికి అది ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి స్వామి యతీశ్వరానంద మహారాజ్ గారి ఫోటో నేను పోస్ట్ చేస్తాను. మీరు వారిని తలుచుకుంటూ ఈ క్లాస్ విందురు. కానీ నేను ఈరోజే పోస్ట్ చేయాల్సిందే యాక్చువల్గా, సారీ. కాబట్టి మీకు వివేకానంద స్వామి తెలుసు కదా, కాబట్టి వివేకానంద స్వామిని తలుచుకోండి. ఆయన ఫోటో మీరు చూసి ఉంటారు కదా, అది తలుచుకొని మీరు ఇది వినడానికి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇది చాలా కొంచెం అడ్వాన్స్గానే ఉంటుంది, అయినా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుందని నేను స్టార్ట్ చేస్తున్నాను. వినండి, సరేనా? చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సామాన్య ప్రజానికానికి ఈ ప్రపంచము అది అందించే సుఖాలు ఎంతో ముఖ్యంగా కనిపిస్తాయి. కాబట్టి సామాన్య ప్రజలకి ఏంటి, అది ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలోనే సుఖం ఉంది అని అనుకుంటారు, అంతే కదా. సో మనం ఏదైనా చెప్పామనుకో, మనం వచ్చి ఇది చేయండి అది చేయండి అంటే కూడా ఎవరేమీ పట్టించుకోరు. ఈ పూజ ఉంది రండి, లేకపోతే ఈ సత్సంగానికి రండి అంటే ఎవరు కూడా
రారు. ఏదో మాకు హ్యాపీగా ఉన్నాంలే అనుకుంటారు, మేము సంపాదిస్తున్నాము, మాకు ఇల్లు ఉంది, కారు ఉంది, ఇంతే చాలులే అనుకుంటారు. అందులో హ్యాపీనెస్ ఉంది కదా, మళ్ళీ సత్సంగంకి వచ్చి చేసేది ఏముంది అనుకుంటారు. కొంతమందికి మాత్రమే రుచిస్తుంది అనమాట సత్సంగము ఇలాంటివన్నీ కూడా కాదా. అదే చెప్తున్నారు ఇక్కడ. సామాన్య ప్రజానికానికి ఈ ప్రపంచము అది అందించే సుఖాలు ఎంతో ముఖ్యంగా కనిపిస్తాయి. కానీ మనుష్యులలో కొందరు అమరము అనంతము అయిన దానికోసం తపించేవారు ఉంటారు. సో మనుష్యుల్లో కొందరు మాత్రమే తపిస్తారు. నాకు ఇప్పుడు ఏదో ఒక ఆనందం మనం అనుభవిస్తాము, అది ఎన్ని రోజులు ఉంటుంది? ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చాము, ఒక మ్యారేజ్కి వెళ్ళొచ్చాము, బంధువులు వచ్చారు, ఎంతసేపు ఉంటుంది ఆ ఆనందము? కొంతసేపే ఉంటుంది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ మన లైఫ్ మామూలుకి వచ్చేస్తుంది. అది కొంతమంది మాత్రమే గమనించగలుగుతారనమాట. అది బ్లెస్డ్ సోల్స్ అయితే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, అయ్యో నేను ఇన్ని ఆనందాలు అనుభవిస్తున్నానే, అయినా నాకు ఎందుకు మనశ్శాంతిగా లేదు. కాబట్టి దీనికి మించింది ఏదో ఉంది. దీనికి మించింది ఏదో ఉంది అంటే భగవంతుడే. భగవంతుడిని పట్టుకున్నప్పుడు మాత్రమే నేను నిజంగా రోజు సంతోషంగా ఉండగలుగుతాను, ప్రతి నిమిషము నాలో సంతోషం ఉంటుంది అనేది కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది అనమాట. వాళ్ళు మాత్రమే దానికోసం తపిస్తారు. అది ఎక్కడుంది అని వెతుకుతారు. కొంతమంది ఏం చెప్తారు, నాకు క్లాస్కి రాలేని వాళ్ళు, అయ్యో మేము మర్చిపోతున్నామండి టైమింగు అంటారు. ఎలా మర్చిపోతారు చెప్పండి? ఒక సినిమాకి బుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ సినిమా టైమింగ్ మనం మర్చిపోతామా? టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, ఆ టైమింగ్ మనం మర్చిపోతామా? అంటే మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అంతే అనమాట. మనకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, దాన్ని బట్టి మనం మర్చిపోతామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది అంతే. అవునా అంటాను అంతే నేను అనమాట. అలాంటి వాళ్ళతో ఓకే అండి పర్వాలేదు, మీకు గుర్తుపెట్టుకోండి అని చెప్తాను, అంతవరకే అనమాట కదా. సరేనా? కాబట్టి ఏమంటున్నారంటే ఇక్కడ సత్య సాక్షాత్కారం కోసం స్వామి వివేకానంద పడ్డ తీవ్ర వ్యాకులత, అకుంఠిత దీక్షతో ఆయన చేసిన అన్వేషణను ఒకసారి తలుచుకోండి. సో స్వామీజీకి ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎంతో పెద్ద చదువులు చదువుకున్నారు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదువుకున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళందరూ కూడా చాలా వెల్ ఎడ్యుకేటెడే. ఆయన అనుకోని ఉంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఉండొచ్చు. ఆయన ఎందుకు, ప్రపంచం ఏమనుకుంటుంది, ఎవరైనా ఒక ఉద్యోగమో వ్యాపారమో చేసి డబ్బు సంపాదించి దాన్నే సక్సెస్ అని అనుకుంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను చదువుకున్నాను, నేను సంపాదించడం లేదు. సో దాన్ని మా ఇంట్లో వాళ్ళు, మా నాకు సంబంధించిన చాలా దగ్గర వాళ్ళు కూడా నేను ఈ లైన్లో ఉన్నా కూడా దాన్ని సక్సెస్ అనుకోకుండా ఏమనుకుంటారు, అయ్యో వీళ్ళు పాపం సంపాదించుకోలేకపోయినారే, వీళ్ళు చదివి వ్యర్థమైపోయింది అనుకుంటారు. నేనేమనుకుంటాను, నేను ఆ మార్గంలోకి వెళ్ళలేదు కాబట్టే ఈ మార్గంలోకి రాగలిగాను, కాబట్టి నేను ఇంత ఆనందాన్ని నేను చవి చూస్తూ వేరే వాళ్ళకి కూడా ఆనందం పంచగలుగుతున్నాను అని నేను అనుకుంటాను. దీన్ని నేను సక్సెస్ అని అనుకుంటాను అనమాట. కానీ నా దగ్గర వాళ్ళకి అది అర్థం కాదు. అయ్యో పాపం సంపాదించుకోలేకపోయిందే, ఎంత చదువుకొని వేస్ట్ అయిపోయిందే అనుకుంటారు. బాగా తెలిసిన వాళ్ళు మాత్రము మంచి లైన్లో ఉంది, తనకు కావాల్సింది ఏదో తను సంపాదించుకుంటా ఉంది అని అనుకుంటారు అనమాట. తను నెక్స్ట్ జన్మకి ఏది కావాలో అది సంపాదించుకుంటా ఉంది, చాలా మంచి ప్రయత్నము అని అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే వివేకానంద స్వామి యొక్క పవిత్రత, సామర్థ్యము, అందము, మేధస్సు, ప్రతిభ అసమానమైనవి. ఆయన తలుచుకుంటే ప్రాపంచిక జీవితంలో ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అవలీలగా అధిరోహించి ఉండేవారు. అంతే కదా, ఆయన అనుకుని ఉంటే ఎంత పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు స్వామీజీ. కానీ ఆయనకి భగవంతుడు అవకాశం ఇవ్వలేదు. ఎన్నోసార్లు జాబులకు ప్రయత్నం చేశారు ఆయన. వాళ్ళ ఫాదర్ చనిపోతారనమాట, వాళ్ళు చాలా రిచ్ ఫెలోస్. వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే దాన ధర్మాలు ఎక్కువగా చేసేస్తాడనమాట. ఎవరైనా చాలా తాగుబోతులు వచ్చి అడిగినా కూడా, తాగడానికి అడిగితే కూడా ఆయన చేతిలో ఉన్న ఆభరణాలు కూడా తీసి ఇచ్చేస్తాడనమాట. విశ్వనాథ్ దత్తా అని వాళ్ళ ఫాదరు, ఆయన పెద్ద లాయర్ అప్పటికే. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఫాదర్ చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో చాలా దరిద్రం ఉంటుందన్నమాట, చాలా ఇబ్బందులు ఉంటాయి. అప్పటికే ఆయన దక్షిణేశ్వరానికి వెళ్తుంటాడు, రామకృష్ణుల వారిని అప్పటికే కలుసుకొని ఉంటారనమాట. వాళ్ళ మదర్ చెప్తుంది, భువనేశ్వరి దేవి, వివేకానంద స్వామి మదర్ చెప్తుంది అనమాట, నువ్వు వెళ్ళి రామకృష్ణుల వారిని అడగచ్చు కదా, మనకి ఇంత బీదరికం ఉంది కదా, ఈ బీదరికాన్ని పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ఆయన్ని అని చెప్తుంది అనమాట. సరే వాళ్ళ మదర్ అడిగారు కదా అని చెప్పి ఆయన వెళ్తాడు, రామకృష్ణుల వారి దగ్గరికి వెళ్ళి
కాళికామాతని అడగమని చెప్తాడు రామకృష్ణుల వారిని. మా కుటుంబం యొక్క పరిస్థితిని మార్చమని మీరు అడగచ్చు కదా అంటే, రామకృష్ణుల వారు ఏమంటారంటే, నీ ఎదురుగే ఉంది కదా కాళికామాత అమ్మ, నీ ఎదురుగే ఉంది, విగ్రహం అని అనరు. ఎందుకు అనరు? ఎందుకంటే ఆయన అనుభూతి చెందుతారు కాబట్టి, అందులో లైఫ్ ఉన్నట్టు అనుభూతి చెందుతారు కాబట్టి విగ్రహం అని అనరు. మనం కూడా అంతే, మనం కనెక్షన్ ఎక్కువైపోతే మనం అమ్మ అమ్మ అని అంటాం, అంతేగాని లలితమ్మ ఫోటో అని అనము మనం కదా. విగ్రహం అని కానీ ఫోటో అని కానీ మనము మన ఇంట్లో ఒకరు ఉన్నారు అని ఫీల్ అవుతాం అనమాట. కాబట్టి ఆయన వెళ్ళి అడగమంటే ఆయన అడగకుండా అడగడానికి వెళ్తారు వివేకానంద స్వామి. అక్కడ అమ్మవారి దగ్గర, అమ్మవారి ముందు నిలబడతారు. వెళ్ళి తనకి ఏమీ గుర్తు రాకుండా అయిపోతాయన్నమాట. కేవలం ఏమడుగుతారు? భక్తి, వివేకము, వైరాగ్యము ఇవ్వమ్మా అని అడుగుతారు. వచ్చి అలా ఆ మాట అడిగేసి, ఎందుకంటే అయ్యో ఇప్పుడు ఒక పెద్ద మహారాజు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ మహారాజు ఏమైనా అడగండి, మీరేం కోరినా నేను తీరుస్తాను అన్నాడు అనుకోండి. అడిగితే మనం ఏమడగాలి? మాకు కేజీ వంకాయలు, కేజీ టమోటాలు ఇవ్వండి అని అడిగామనుకోండి, ఎంత నవ్వుకుంటాడు చెప్పండి పెద్ద మహారాజు. అట్లా ఉంటుంది. మనం వెళ్ళి అమ్మవారి ముందుకెళ్ళి నాకు జాబ్ ఇవ్వు, నాకు మా ఇంట్లో పరిస్థితులు బాగు చెయ్యి అట్లా అడిగామంటే అది కూడా సేమ్ మనం కేజీ వంకాయలు, కేజీ టమోటాలు అడిగినట్టు ఉంటుంది అనమాట. అందుకు ఆయనకు అర్థమైపోతుంది. కాళికామాత ముందుకెళ్ళి ఆయన ఏమి అడగలేకపోతారనమాట. ఏమి అడగకుండా కేవలము వివేకము, వైరాగ్యము, భక్తి ఇవ్వమ్మా అని అడుగుతారు. రామకృష్ణుల వారు అడుగుతారు మళ్ళీ అప్పుడు, ఏమడిగావు అక్కడికి వెళ్ళి అంటే, నేను కేవలము వివేకము, భక్తి, వైరాగ్యమే అడిగాను అంటే నవ్వుతారు రామకృష్ణుల వారు. మళ్ళీ పంపిస్తారు. రెండోసారి కూడా అట్లనే అడగలేకపోతారన్నమాట ఆయన కోరికల్ని. అయ్యో నేనేంటి కోరికలు కోరుకోవడము, ఇంత పెద్ద అమ్మవారి ముందు నేను ఇంత చీప్ కోరికలు కోరుకుంటే ఏమైనా ఉందా, వేస్ట్ కదా అని చెప్పి మళ్ళా భక్తి, వివేక, వైరాగ్యాలనే అడుగుతారనమాట. మళ్ళీ మూడోసారి పంపిస్తారు రామకృష్ణుల వారు. మళ్ళీ మూడోసారి కూడా అదే కోరుకుంటారు. అప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత రామకృష్ణుల వారు ఏమంటారంటే, సరేలే నువ్వు కరెక్టే చేసావు, నీ ఇంట్లో ఏది లోటు లేకుండా ఇప్పటి నుంచి అమ్మవారు అన్ని అనుగ్రహిస్తుంది అని చెప్తారు. మనం దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి అంటే, హయ్యెస్ట్ ఏమున్నాయో అదే అడగాలన్నమాట భగవంతుని ముందు. అమ్మ నాకు భక్తినివ్వు, నాకు వైరాగ్యాన్ని ఇవ్వు, నేను ఈ సంసారంలో ఉండే కష్టాల నుంచి బయటపడే మార్గము నువ్వే చూసుకో, అదంతా నాకు సంబంధం లేని విషయము. మా పిల్లాడికి జాబ్ వచ్చిందా, మా పిల్లకి పెళ్ళయిందా, అవన్నీ కాదు, అవన్నీ నేను ఆలోచించను. అంత ధైర్యం మనం చేయగలుగుతామా? అది చెయ్యాలి అని చెప్తున్నారనమాట. కాబట్టి ఏమంటున్నారంటే, ఎంతటి ప్రాపంచిక జీవితంలో ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అవలీలుగా అధిరోహించి ఉండేవారు. కుటుంబ దారిద్ర్యము, నిస్సహాయతలు ఆయనను ప్రాపంచిక జీవితంలోనికి లాగడానికి ఎంతో ప్రయత్నించాయి. సో మనకి ఎన్ని కష్టాలు ఎందుకు వస్తూ ఉంటాయి, మనకి ఎందుకు ఇచ్చాడు మన భగవంతుడు అంటే, మనల్ని ప్రాపంచిక జీవితంలోనే ఉండిపో అని చెప్పటానికే ఇచ్చారనమాట. కానీ మనం వాటిని అధిగమించి భక్తి చేసుకున్నాము, పూజ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు నవ్వుకొని మనల్ని ఒక అడుగు ఇంకొంచెం ముందుకు లాగుతాడనమాట. అది ఇన్ని అవరోధాల మధ్య కూడా ఆయన వైరాగ్యపూరితమైన సేవా దృక్పథంతో నిండిన జీవితాన్ని ఎన్నుకున్నారు. అది కాబట్టి ఎన్నో కష్టాలున్నాయి ఆయనకి. ఇప్పుడు ఆయన ఏమో ఒకేసారి పెద్ద మహాత్ముడు అయిపోలేదనమాట. ఆయనకి ఎన్నో కష్టాలున్నాయి. మనమేంటి, మనం కష్టాల్లో ఉంటే వాటిలోనే ఉండిపోతాము, వాటిలో నుంచి బయటకు పడాలని అనుకోమన్నమాట. మాకు చాలా కష్టాలు ఉన్నాయండి, అందుకే మేము సత్సంగంకి రాలేకపోతున్నాము, కష్టాలన్నీ తీరిపోయినాక వస్తాము అంటారు. ఆ కష్టాలు తీరేది లేదు, వీళ్ళు వచ్చేది లేదనమాట. అది కాబట్టి మనం ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన కష్టాలు వస్తున్నాయి అంటే ఓహో మేము భగవంతుని వైపు వెళ్ళాలి అనుకోవాలి. అంతేగాని భగవంతునికి దూరం అయిపోవాలి, నేను ఊరికే నాలో నేనే పడుకొని ముసుగుదాన్ని అలా పడుకొని ఆలోచిస్తూ ఉంటాం అంతే. సత్సంగం రాకుండా మనం చేసేది ఏముంది, అలా పడుకొని ఆలోచిస్తూ ఉంటాం అంతే మన సమస్యల గురించి. దానివల్ల తీరుతాయా అంటే తీరవు. నువ్వు వచ్చి మంచి కర్మ చేసుకుంటే అప్పుడు తీరుతాయి కదా. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం మనము. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏదో ఒక రోజు ఆధ్యాత్మిక ఆదర్శంపై అభిరుచి కలిగి తీరుతుంది. అది సో ప్రతి వ్యక్తికి అనిపిస్తుంది, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నేను దీంట్లో నుంచి బయటపడాలి, నేను భగవంతుణ్ణి పట్టుకోవాలి అని ప్రతి వ్యక్తికి ఏదో ఒక రోజు అనిపిస్తుంది. అప్పుడు వారికి ప్రపంచంలో ఏది సంతృప్తిని ఇవ్వదు. అది
మనందరికీ కూడా అలాగే అనిపిస్తుంది. మనకి ఏం చేసినా ఏందో నబ్బా తృప్తిగా అనిపించడం లేదు, ఏదో చెయ్యాలి అనుకుంటాం. ఏదో చేయాలనేది ఏమిటి అంటే భగవంతుణ్ణి పట్టుకో, అది మాత్రమే చేయాలి. అదొకటే సంతృప్తిని ఇస్తుంది అనమాట. కాబట్టి అప్పుడు వారికి ప్రపంచంలో ఏది సంతృప్తిని ఇవ్వదు. ఆ ఉన్నత ఆదర్శాన్ని ప్రాప్తించుకునే వరకు వారికి మనశ్శాంతి లభించదు. ఇలా ఎప్పుడైనా జరిగిందా మీలో? మీరు ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, లాస్ట్లో చెప్పండి, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మనశ్శాంతిగా అనిపించదు అనమాట. మనకి అదే అంటారు కదా, క్లాస్కి వచ్చినప్పుడు నాకు మనశ్శాంతిగా అనిపించిందమ్మా, ఈరోజు ప్రశాంతంగా అనిపించింది క్లాస్ విన్నాక అని అంటారు. ఎందుకు అంటే అదే మన నిజమైన తత్వం కాబట్టి. లోపల మనకు భగవంతుడు ఉన్నాడు, భగవంతుని గురించి వింటే మనకు ఆనందం అవుతుంది అనమాట. కాబట్టి ఈ వ్యాకులత, అంతరంగిక జాగృతి ఇవే ఆధ్యాత్మిక జీవనానికి నాంది పలుకుతాయి. అదనమాట. మ్యూట్ పెట్టుకో పిన్నమ్మ, మ్యూట్ పెట్టుకో. కాబట్టి మనకి ఎప్పుడైనా కూడా మనకు అలా అనిపించాలన్నమాట, అయ్యో నేను ఏదో ఇన్ని రోజులు నేను సత్సంగం చేసుకునేదాన్ని, నేను మిస్ అవుతున్నానే, నేను సంసార జీవితంలో కూరుకుపోతున్నానే అని అనిపించాలి. ఆ వ్యాకులత మనకి కలగాలన్నమాట. ఇదే ఆధ్యాత్మిక జీవనానికి నాంది పలుకుతాయి అంటున్నారనమాట. అలా అంతరంగంలో మనకు జాగృతి కలగాలన్నమాట. మనకి అంతరంగంలో ఆ తపన బయలుదేరాలి. అయ్యో నాకు టైం వేస్ట్ అయిపోతా, ఎవరో ఎదురిన టైం వచ్చి కబుర్లు చెప్తా ఉందనుకోండి, మనకు మనసు లోపల పీకుతా ఉండాలి, అయ్యో నేను సత్సంగం వినాలి కదా, నేను టైం వేస్ట్ చేస్తున్నాను కదా అని మనకు అనిపించాలి. అలా అనిపించకుండా ఈరోజు నాకు టైం పాస్ అయిందిలే అనుకున్నాం అనుకో, మనం కరెక్ట్ రూట్లో లేము అని అర్థం అనమాట. అది ఆధ్యాత్మిక ఆదర్శం వారిని ప్రబలంగా ఆకర్షించి జీవితాంతం అంటిపెట్టుకుని ఉంటుంది. ఏదో ఒకరోజు మాత్రమే మనకు ఆ వ్యాకులత కలిగింది అనుకోండి, దానివల్ల ఉపయోగం లేదనమాట. ప్రతిరోజు ఆ వ్యాకులత ఉండాలి. ప్రతిరోజు మనం ఏమనుకోవాలి, మన దగ్గర ఏదైనా ఒక మంచి పుస్తకం ఉందనుకోండి, అది చదివిన తర్వాతనే నేను మిగతా పనులు చేస్తాను అనుకోవాలి. లేదా మిగతా పనులు చేశాక అది చదువుకోవడం ఒక నియమంగా పెట్టుకోవాలి. అంతేకాని ఈరోజు నాకు అనిపించింది, గురువారం వస్తే మాత్రమే నేను సత్సంగం వింటాను, మిగతా రోజుల్లో ఎంజాయ్ చేస్తాను అంటే అది కరెక్ట్ లైన్లో ఉన్నామని కాదనమాట. ఆధ్యాత్మిక జీవితంలో అప్పుడు ముందుకు పోలేము. ప్రతిరోజు మనం ఏదైతే హోంవర్క్ ఇచ్చామో దాని గురించి ఆలోచన చేయాలి, మళ్ళీ మనకు అప్డేట్ చేస్తూ ఉండాలి, అప్పుడు ముందుకు పోతూ ఉండాలన్నమాట. అప్పుడే కరెక్ట్ మార్గంలో ఉన్నట్టు. జీవితాంతం అంటి పెట్టుకుని ఉండాలి అంటున్నారు. దాన్ని ఆ వ్యాకులత ఏదైతే మనకు కలుగుతుందో అది ఎప్పుడో ఒకసారి కలుగుతుంది అనమాట, రోజు కలగదు ఎవరికైనా సరే. ఆ వ్యాకులత కలిగింది కదా మనకు, ఆ కలిగినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి మనకి. అయ్యో భగవంతుడికి నేను దూరం అయిపోతున్నానే, నేను ఏదో టైంపాస్ చేసేస్తున్నానే, టైం అయిపోతా ఉంది, రోజులు దగ్గర పడుతున్నాయి మనకి. ప్రతిరోజు వయసు అయిపోతా ఉంది కదా మనకి. వయసు అయిపోతా ఉంది అంటే మనం మరణం కూడా దగ్గరకు వస్తా ఉంది అని అర్థం అనమాట. అందుకే పెద్ద వాళ్ళు ఏమంటారంటే మరణం మీద నువ్వు ధ్యానించు అని చెప్తారనమాట. నాకు మరణం వచ్చినప్పుడు నేను ఎలా ఉండాలి, నేను సంతోషంగా మరణాన్ని ఆహ్వానించాలి, నేను భయపడకూడదు. అయ్యో నాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయే, నాకు ఇంకా ప్రేమలు ఉన్నాయే, నా పిల్లల మీద, నా మనవరాళ్ళ మీద ఏమైపోతారో ఆ దిగులు మనకు ఉండకూడదు. పుట్టించినాడు భగవంతుడు, పుట్టించాడంటే వాళ్ళకందరికీ ఒక దారి చూపిస్తాడు భగవంతుడు. సో కాబట్టి వాళ్ళ మీద ఎంతవరకు ఉండాలో మోహం అంతవరకే ఉండాలన్నమాట. అయ్యో నేను చచ్చిపోతే వీళ్ళు ఏమైపోతారో అవన్నీ ఆలోచనలు మనకు ఉండకూడదు. మనము మరణానికి రోజు ఆహ్వానం పలుకుతున్నాం ప్రతిరోజు. అందుకే నేను ఎక్కువ సూర్యుని అస్తమించేటప్పుడు ఫోటో తీసి అవి ఎక్కువ పెడుతూ ఉంటాను చూడండి స్టేటస్లు. ఎందుకు అంటే ఒక రోజు అయిపోతా ఉంది అని మనం తెలుసుకోవాలన్నమాట. సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే ఒక రోజు కంప్లీట్ అయిపోతా ఉంది, మనం ఏమైనా నేర్చుకున్నామా లేదా, ఈ జీవితంలోకి వచ్చి మనం ఏమైనా నేర్చుకున్నామా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనకి ఈ వ్యాకులత జీవితాంతం ఉండాలి, జీవితాంతం అది దానికి అంటిపెట్టుకుని ఉండాలి అని చెప్తున్నారు. ఈ విధంగా ప్రాపంచికమైన ఆదర్శాలను వదిలి ఆధ్యాత్మికమైన ఆదర్శాలను అనుసరించటమే ఆధ్యాత్మిక పరివర్తన. అదనమాట. కాబట్టి ప్రాపంచికంగా మనకు ఆదర్శాలు ఉంటాయి. నేను ఇన్ని కోట్లు సంపాదించాలి, ఇంత పెద్ద కారు కొనుక్కోవాలి, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి, ఇవన్నీ మనకు ప్రాపంచికమైనటువంటి ఆదర్శాలు. అవి ఉంటేనే పక్క వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. అదొకటి. మనకి మన దగ్గర డబ్బులు బాగా ఉంటేనే అవతల వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. మనము నగలు నట్ర వేసుకొని మంచి చీరలు కట్టుకొని ఉంటేనే అవతల వాళ్ళు మనకి ఓహో వీళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారని అనుకుంటారు.
కానీ అది కాదు మనకు కావాల్సింది. ఆధ్యాత్మికమైనటువంటి ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. నువ్వు ఎటువంటి దుస్తులైనా ధరించు, నీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ నీ దగ్గర ఏ నిధి ఉండాలా? భగవంతునికి సంబంధించిన ఆ వ్యాకులత, ఆ వైరాగ్యము, భక్తి రోజు రోజుకు పెరుగుతూ ఉండాలి. అవి ఎవరికి కనపడవు కదా. మన మనిషిని చూడంగానే మనం ఎవరైనా గుర్తుపట్టగలుగుతాం? మనకు అంత శక్తి ఉందా చెప్పండి? వీళ్ళు ఇంత సాధన చేసుకుంటున్నారు ప్రతిరోజు అని ఎవరైనా అనుకుంటారా చెప్పండి? అనుకోరు కదా. కాబట్టి మనకు అదంతా అవసరం లేదు. నీకు భగవంతుడు నిన్ను గుర్తిస్తున్నాడా లేదా అదనమాట. గురువులు నీకు ఆకర్షితం అవుతున్నారా లేదా, గురువులు నీకు ఏదైనా డ్యూటీ ఇస్తున్నారా లేదా, అది మనకి ఇంపార్టెంట్. అంతేగాని నేను ఎన్ని చీరలు కట్టుకుంటున్నాను, నేను ఇంత అప్ టు డేట్గా ఉంటున్నాను, నేను ఇన్ని బ్లౌజులు ఇన్ని మోడల్స్ కుట్టించుకుంటున్నాను, అది కాదనమాట. నువ్వు కాకపోతే ప్రాపంచికతల దృష్టిలో నువ్వు గ్రేట్గా అవ్వచ్చేమో, అంతేగాని భగవంతుని దృష్టిలో మాత్రం జీరో అయిపోతావు. కాబట్టి నువ్వు జీవితాంతం అంటిపెట్టుకుని ఉండు ఆ ఆదర్శానికి అని చెప్తున్నారనమాట. కాబట్టి అలా దీనితోనే ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమవుతుంది. ఈ పరివర్తన కొందరిలో హఠాత్తుగా జరిగితే మరికొందరిలో క్రమక్రమంగా జరుగుతుంది. అది సో కొంతమందికి ఎందుకు ఆధ్యాత్మికంగా ఆ పరివర్తన ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ జీవితంలో ఒక్కొక్కసారి వాళ్ళు ప్రియమైన వాళ్ళని కోల్పోతారు. వాళ్ళ పిల్లలను లేకపోతే వాళ్ళ భర్తను కోల్పోవడం వల్ల చనిపోతారు అనుకోండి. అప్పుడు వాళ్ళలో ఆ ఆధ్యాత్మిక పరివర్తన వస్తుంది. అంతే, ఇంతే కదా జీవితం అంటే, ఇంతే కదా, నేను అసలైన దాన్ని కనుక్కోవాలి, నాకెందుకు ఇంత దుఃఖం ఇచ్చాడు భగవంతుడు అనేది మనం ఆలోచన చేస్తామన్నమాట. అప్పుడు కొందరిలో మాత్రము పూర్వజన్మ సంస్కారాల వల్ల కలుగుతుంది ఆధ్యాత్మిక పరివర్తన అనేది. ఇప్పుడు ఈ అమ్మాయి జ్యోతి వచ్చి జాయిన్ అయింది. చిన్న వయసులోనే ఎందుకు అంత పరిపక్వత కలిగింది ఆమెకి అంటే పూర్వజన్మ సంస్కారాల వల్ల ఆ వైపు ఆకర్షితం అయ్యిందనమాట. కాబట్టి ఇది రెండు రకాలుగా జరుగుతుంది. ప్రియమైన వాళ్ళని మనం కోల్పోవడమో, మనకి ఏదైనా అగాధమైనటువంటి దెబ్బ తగలడమో, జీవితంలో ఒక పెద్ద ఎదురు దెబ్బలు తగులుతాయి మనకి, అప్పుడు మన ఆరోగ్యాన్ని కోల్పోవటమో ఏదో ఒకటి జరుగుతుంది. ఆ జరిగినప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, దేవుణ్ణి తిట్టుకుంటారు. కొంతమంది నాకే ఈ కష్టం ఇచ్చాడు దేవుడని కొంతమంది తిట్టేసుకొని వేరే రకంగా మారిపోతారు. వాళ్ళు దేవుని నమ్మము, మాకు దేవుడు ఇలా అన్యాయం చేశాడు అట్లా అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంతరంగంలో వెళ్ళి అన్వేషణ చేస్తారు, ఆలోచన చేస్తారు. చేసి లేదు నేను భగవంతుని పట్టుకోవాలి, నాకు ఇంక ఈ జీవితం అశాశ్వతము అనేది అర్థమైపోయింది అనుకుంటారనమాట. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాల్సింది అంటున్నారు. కాబట్టి ఇంకేం చెప్తున్నారు నెక్స్ట్ పారాగ్రాఫ్లో అంటే, ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా నిజంగా పరివర్తన చెందిన వ్యక్తులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అది మనకు సత్సంగానికి ఎందుకు ఒక్కొక్క రోజు ఒకరే వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఒకరు మాత్రమే అటెండ్ అవుతారు ఆ రోజు, ఆ ఒక్కరికే క్లాస్ చెప్పేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. కాబట్టి ఇక్కడ 4 ఉన్నాము, మనం 5 మంది ఉన్నాము నాతో కలిసి అంటే అదొక పెద్ద గొప్ప విషయం అనుకోవాలి. చెప్పాను కదా మొన్న కూడా నేను గుంటూరు మాతాజీ వాళ్ళ గ్రూప్లో కూడా సత్సంగం పెట్టుకుంటే 12 మంది అలా వచ్చారు అంతే. మాతాజీతో కలిపి 12 మంది ఉన్నాము. ఇక్కడ 4 ఉన్నారు అంటే అదే గొప్ప అనుకోవాలన్నమాట. ఎందుకని చెప్తున్నారు, చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు భగవంతుని తెలుసుకోవాలనుకునే వాళ్ళు. ఎప్పుడైనా అంతే, వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అనేది మనకు చెప్తున్నారు. మనం అంగీకరించకపోయినా నిజమైన ఆధ్యాత్మిక జీవనం అనేది కొద్ది మందికి మాత్రమే సాధ్యము. ఇది నిజంగా ఆధ్యాత్మికతలో ఉండడము అనేది ఊరికే ఏదో పూజలు చేస్తుంటారు, మేము కూడా చేస్తామండి పంచోపచార పూజ అని చెప్తారు, మేము బ్రాహ్మణులమండి అని చెప్తారు కొంతమంది. అయితే మాత్రం ఏంటి, నువ్వు చేంజ్ అయినావా లేదా అది ఇంపార్టెంట్ అనమాట. నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టావా ఇంకొక కులంలో పుట్టావా అది కాదు ఇంపార్టెంట్, నువ్వు ఎంత మాత్రం పరివర్తన చెందావు అదే చూస్తాడు భగవంతుడు. నువ్వు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా నువ్వు నీలో అంతరంగంలో మార్పు రాలేదనుకో, నువ్వు భక్తుడి కిందకి లెక్క కాదనమాట. కాబట్టి ఏమంటున్నారు, కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. ప్రజలందరూ ఆధ్యాత్మిక జీవనం గడపడం అనే ఆలోచన వినడానికి సొంపుగా ఉన్న ఆచరణలో సాధ్యం కాదు అన్నది కఠోరమైన సత్యము అదనమాట. కాబట్టి మనం అనుకుంటాం ఫస్ట్లో అందరినీ మార్చేయాలి, వాళ్ళందరినీ గ్రూప్లోకి తీసుకురావాలి, సత్సంగంలోకి తీసుకురావాలి అనుకుంటాము. స్టార్టింగ్లో ఉంటుంది అట్లాంటి తపన, కానీ తర్వాత మనకు అర్థమైపోతుంది అనమాట. ఎవరు వస్తే వాళ్ళకి ఆ రోజు చెప్పుకోవడము వెళ్ళిపోవడము అంతే. సేవ అంటే ఇంక అంతే అనమాట.
కాబట్టి ఏమంటున్నారు, మనకి భగవద్గీతలో కూడా ఏం చెప్తున్నారు, అనేక వేల మంది మనుషులలో ఏ ఒక్కడు మోక్ష సిద్ధికై యత్నించుచున్నాడు, అట్లు ప్రయత్నించిన వారైన అనేక మందిలో ఏ ఒక్కడు మాత్రమే నన్ను వాస్తవంగా తెలుసుకొనగలుగుతున్నాడు అదనమాట. సో ఎన్నో వేల మంది ఇప్పుడు చాలా మన ఎవరైనా ఆధ్యాత్మిక సంబంధించిన గ్రూపుల్లో కూడా చాలా వందల మంది ఉంటారు. కొంతమంది గ్రూపులు పెడుతుంటారు, వందల మంది లలితా సహస్రనామం గ్రూప్ పెట్టామంటే 100 మంది పైనే జాయిన్ అయిపోతారు. హాఫ్ అన్ అవర్లోనే 100 మంది పైన జాయిన్ అవుతారు. కానీ నిజంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అంటే చాలా కొద్ది మందికే ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మన గ్రూప్లో కూడా 15-20 మంది ఉన్నారు, కానీ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఒక 4-2 అంతే ఉంటారు. మళ్ళీ హోంవర్క్ ఇచ్చినప్పుడు ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళని ఏమైనా మనము చెప్పామనుకో, అయ్యో చెయ్యట్లేదు ఇలా ఇలా అని చెప్పామనుకో, ఇంకా క్లాస్లో నుంచి వెళ్ళిపోతారు కూడా అనమాట. ఇంకా వాళ్ళు గ్రూప్లో నుంచే వెళ్ళిపోతారు. ఎందుకులే తలకాయ నొప్పి, వీళ్ళు ఏదో చెప్తున్నారు, చేయకపోతే అట్లా కాదు ఇట్లా అని అంటున్నారు. సో ఒక గురువు దగ్గర ఒక మాట పడడానికి కూడా మనము సిద్ధంగా ఉండాలన్నమాట. అప్పుడైతేనే మనము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాము. కాబట్టి నెక్స్ట్ ఏమంటున్నారంటే, వేల కొద్ది జనులలో చాలా కొద్ది మంది మాత్రమే ఆధ్యాత్మిక జీవనానికి ఆకర్షితులు అవుతారు. అది సో అందరు ఎందుకు టెంపుల్కి వెళ్తారు, ఏదో టెంపుల్కి వెళ్ళి వస్తున్నాము, గురువారం వచ్చిందా శుక్రవారం వచ్చిందా పలానా పూజ చేశామా ఇంతే అనుకుంటారు, అంతేగాని మాలో మార్పు ఏమొచ్చింది అనేది ఎవరు అర్థం చేసుకోరనమాట. కాబట్టి చాలా కొద్ది మంది మాత్రమే దీనికి ఆకర్షితం అవుతారు. అటువంటి ఆధ్యాత్మిక సాధకులలో బహు కొద్ది మందికి మాత్రమే అత్యున్నతము, చైతన్యానికి కూడా అతీతము అయినటువంటి సాక్షాత్కారము లభిస్తుంది. కానీ మనం నిరాశ చెందకుండా ఆ ప్రయత్నించే కొద్ది మందిలో మనం కూడా ఉన్నామని భావించుకొని ఆధ్యాత్మిక ఆదర్శం కోసం తీవ్రంగా శ్రమిద్దాము అంటున్నారు. కాబట్టి ఆ కొద్ది మంది అని చెప్తున్నారు కదా, మనమేమనుకోవాలి, ఆ కొద్ది మందిలో నేనున్నాను, నేను ఉండాలి, నేను కూడా ప్రయత్నం చేస్తాను, నేను కూడా భగవంతుని కోసం ప్రయత్నం చేస్తాను, నేను పక్కింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ కోసం ఎదురు చూడను. నేను చెప్పా కదా ఇందాక, మీరు అదే మీ చీరలు వాటిలో అప్ టు డేట్ ఉంటే మీకు పక్కింటి వాళ్ళు సర్టిఫై చేస్తారు మిమ్మల్ని, ఓహో వీళ్ళు చాలా ఇది అది అనుకుంటారు, చాలా గొప్పవాళ్ళుగా చూస్తారు. అది కాదు కదా, వాళ్ళతో కాదు కదా, నీకు నెక్స్ట్ జన్మకి పనికొచ్చే దాంతో నువ్వు ఆకర్షితం అవ్వాలన్నమాట. కాబట్టి మనం ఇక్కడ వచ్చిన వాళ్ళందరం ఏమనుకోవాలి, ఏదో కొద్ది మంది మాత్రమే ఆధ్యాత్మిక జీవితం గడుపుతామంటున్నారు, వాళ్ళలో నేను కూడా ఉన్నాను, నేను ఒకరిని. కొద్ది మందే భగవంతుని అర్థం చేసుకుంటారంటున్నారు, వాళ్ళలో నేను కూడా ఒకరిని అని అనుకోవాలన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక జీవనంపై కోరిక ఒక అపూర్వమైన ఆశీర్వాదము. ఆధ్యాత్మిక జీవితం గడపాలి అనేటువంటి కోరిక మనకి కలిగిందంటే అదొక పెద్ద ఆశీర్వాదం లాగా తీసుకోవాలన్నమాట. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము అని అనుకోవాలి అది. కాబట్టి ఏమంటున్నారంటే, ఆధ్యాత్మిక జీవనంలో కూడా ఉన్నత స్థాయికి చెందిన వారు కొందరు ఉంటారు. గొప్ప గొప్ప ఋషులు, మునులు, వివిధ మతాలలోని సాక్షాత్కారం పొందిన మహనీయులు ఈ కోవకు చెందుతారు. సో ఆధ్యాత్మిక జీవితంలో హైయెస్ట్ రేంజ్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, సాధువులు, పెద్ద పెద్ద గురువులు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. కానీ ప్రాపంచికులు, భాగ్యవంతులు అయిన ఉన్నత వర్గాలు ధనాన్ని దాచుకున్నట్టు వీరు తమ ఆధ్యాత్మిక సంపదలను దాచుకోరు, అది చెప్తున్నారు. సో పెద్ద పెద్ద గురువులు వాళ్ళందరూ ఏం చేస్తారు, బయటకు వచ్చి వాళ్ళందరూ ఉపదేశాలు ఇస్తూ ఉంటారు కదా, పెద్ద పెద్ద మీటింగులు పెట్టి అందరికీ పలానా ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది, మీ కష్టాలు మీ దుఃఖాలు తగ్గిపోతాయి, అవన్నీ ఎందుకు చెప్తారు వాళ్ళు? వాళ్ళ కోసం వాళ్ళు ఊరికే ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు కదా, వాళ్ళు భగవంతునిలో రమిస్తూ ఉండిపోవచ్చు కదా. కానీ ఎందుకు వాళ్ళు చెప్పరు, అట్లా ఉండరు అంటే, మామూలు మిగతా వాళ్ళు ఏంటి, మనం బాగా ధనం సంపాదించేస్తున్నాం అనుకో, మనం దాచిపెట్టుకుంటాం అంతే కదా, సంపాదించే కొద్దీ ఇంకా దాచిపెట్టుకోవాలనుకుంటామే. కానీ మామూలుగా అయితే మన ధనంలో 10% మనకు చెందింది కాదు, దాన్ని దాన ధర్మాలకు ఉపయోగించాలని చెప్తారు. మన టైంలో 10% కూడా మనము సత్సంగానికో సేవకో ఉపయోగించాలన్నమాట. అది రూలు మామూలుగా గురువులు చెప్పేది. కాబట్టి గురువులు ఏమనుకుంటారు, గురువులు ఎందుకు ప్రాపంచికులు కదా, ఎట్లయితే ధనం దాచిపెట్టుకుంటారో అట్లా వాళ్ళు ఆధ్యాత్మిక సంపదను దాచిపెట్టుకోకుండా 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి పంచాలి, నేను 10 మందిని మంచి మార్గంలోకి తీసుకురావాలి అని వాళ్ళు తాపత్రయపడతారనమాట.
ఇప్పుడు మేము కూడా క్లాసులు ఎందుకు చెప్తాము, కొత్త కొత్త పుస్తకాలు మీకు ఎందుకు పరిచయం చేస్తాము అంటే మేమందరం అనుభవించాము, ఇవన్నీ చదివి సంతోషాన్ని అనుభవించాము, ఇవన్నీ చదివి ధ్యానాన్ని ఎలా చేయాలో నేర్చుకున్నాము, అందులో మేము ఎంతో కొంత ముందుకు వెళ్ళాము కాబట్టి దాన్ని మీకు పరిచయం చేస్తే మీరు కూడా సంతోషపడతారు, మీరు కూడా మీ కష్టాలని తీర్చుకుంటారు అనే ఉద్దేశంతో మీకు బోర్ కొట్టకుండా కొత్త కొత్త పుస్తకాలని నేను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటానన్నమాట. కాబట్టి ఏమంటున్నారంటే భాగ్యవంతులైనటువంటి ఉన్నత వర్గాలు ధనాన్ని దాచుకున్నట్టు వీరు తమ ఆధ్యాత్మిక సంపదలని దాచుకోరు, పైగా తాము అనుభవిస్తున్న సంపదలను ఇతరులకు అందించడంలో ఎంతో ఆనందిస్తారు. అదనమాట. సో నేను క్లాస్ క్యాన్సిల్ చేసుకున్న రోజు కంటే క్లాస్ చెప్పిన రోజే హ్యాపీగా ఉంటానన్నమాట. కొంచెమైనా బుర్రకెక్కుతుంది కదా అవతల వాళ్ళకి అనుకుంటాం. అట్లా పెద్ద పెద్ద గురువులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని 10 మందికి పంచి ఆనందాన్ని పొందుతారు అని చెప్తున్నారు. అయితే సామాన్య ప్రజానికంలో బహు కొద్ది మందికి మాత్రమే ఆ సంపదల గురించి పట్టించుకోవడం దురదృష్టకరము. కాబట్టి కొంతమందికి అర్థమవుతుంది అటువంటిది, అది కూడా ఒక సంపద, వైరాగ్యం కలిగింది అనుకోండి. మాకు ఒక గురువు గారు ఉండేవారు. నేను మామూలుగా నాకు వైట్ హెయిర్ వచ్చినా కూడా డై వేసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాను. చాలాసార్లు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఇంకా ప్రతిసారి డై వేసుకోవాలంటే నాకు అంత ఓపిక ఉండదు, అంత టైము దొరకదనమాట. అందుకని నేను వెళ్ళిపోతా అంటే మళ్ళా మఠంలో నడిచేటప్పుడు కూడా చెప్పులు వేసుకోకుండా నడుస్తామన్నమాట. ఎందుకంటే అక్కడంతా గురువులు నడిచింటారు, వాళ్ళ పాదధూళి మనకు సోకినా కూడా మంచిది అనే ఉద్దేశంతో. కాబట్టి అట్లా ఆయన ఒక గురువు నన్ను పలకరించి చాలా సంతోషపడ్డారు. చెప్పులు వేసుకోకుండా నడుస్తున్నావమ్మా, బేలూరు మఠంలో కూడా ఇలా కొంతమంది నడుస్తుంటారు, మీరు చాలా మంచి స్థితిలో ఉన్నారు అని చెప్పి ఆశీర్వాదం చేశారనమాట. అట్లా మనం అయితే చాలా కొద్ది మందికి మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళని చూసి ఏమనుకుంటారు, వీళ్ళు పెద్దగా మెయింటైన్ చేయరు డ్రెస్సులు అవన్నీ, వీళ్ళు ఇంతే, వీళ్ళు ఏం మనుషులో అని అనుకుంటారు చుట్టుపక్కల చూసేవాళ్ళు. కానీ ఎవరికి అర్థమవుతుంది, గురువులకి, పెద్ద పెద్ద గురువులకి, వాళ్ళకి మాత్రమే ఓహో వీళ్ళు ఇటువంటి వైరాగ్యాన్ని కలిగి ఉన్నారు, వీళ్ళకి వేటి మీద ఆశ లేదు, వీళ్ళకి డబ్బు మీద, హోదా, అధికారము ఇవన్నీ వీళ్ళకి ఆశ లేదు, వీళ్ళు మంచి స్థితిలో ఉన్నారని గురువులు అర్థం చేసుకుంటారు. సామాన్య ప్రజానికానికి అవన్నీ అర్థం కావు. చాలామందికి ఆధ్యాత్మిక సౌదాల వెచ్చదనపు హాయి రుచించదు. కాబట్టి చాలామందికి సత్సంగానికి రావడము, ఇవన్నీ పాటించడము, ఇవన్నీ అంతగా రుచించదు, అంతే కదా. ఏందో లేబ్బా ఇవన్నీ చేయాలనా, ఎందుకు అంటే వాళ్ళకి రిజల్ట్ తొందరగా కనపడాలనుకుంటారు. రిజల్ట్ తొందరగా ఎలా కనపడుతుంది చెప్పండి. ఇప్పుడు మనం 1వ తరగతి నుంచి మెల్లగా చదువుకుంటూ వస్తేనే కదా 10th క్లాస్ పాస్ అవుతాము. ఒకేసారి మన గురువులు 10th క్లాస్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ చెప్పించారనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్ అవన్నీ మనకి ఎక్కుతాయా చెప్పండి, ఎక్కవు కదా. అట్లా మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట ఆధ్యాత్మిక జీవితంలో కూడా. అందుకే నేను హోంవర్క్లు ఎందుకు ఇస్తాను అంటే, మీకు ఒక పాట నేర్చుకోండి నేను ఎందుకు ఇచ్చాను అంటే, మీరు ఎంత ఉత్సాహంగా పాట పాడి పంపించారు కదా చాలామంది, ఒక 3-4 పంపించారు గ్రూప్లో, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పుడు ఇంకా బాగా నేర్చుకోవాలనిపిస్తుంది. ఎంతసేపు అయితే పాటను వింటారో, ఎంతసేపు అయితే మీరు పాడుకుంటుంటారో, కొంచెం సేపు భగవంతుడు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాడు అనమాట. అట్లా మెల్లగా నేను హోంవర్క్స్ ద్వారా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నానన్నమాట. కాబట్టి చాలామందికి ఆధ్యాత్మిక సౌదాల వెచ్చదనపు హాయి రుచించదు. తమ మురికి కూపాలలో దొర్లడాన్నే వాళ్ళు ఇష్టపడతారు. అది సమస్యల్లో కూరుకుపోయి ఉంటారు, ఇంకా ప్రాపంచికతలోనే ఉండిపోతారు, బయటపడరు. నేను ఎంతోమందికి ఇప్పుడు మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ బంధువుల్లో నేను ఎవరికేం చెప్పను. బంధువులు ఎందుకంటే ఎక్కువ మంది బంధువులు మాట వినరు, ఈమెద చెప్తుందిలే అనుకుంటారు. కాబట్టి బంధువుల జోలికి ఎప్పుడు పోకూడదు. ఎవరికైనా ఇదే రూలు. బంధువుల్లో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనము వారిని ఏం పట్టించుకోకూడదు. శారదమాతకు కూడా అదేమి ఎక్సెప్షన్ ఏం కాదనమాట. శారదమాత బంధువులు కూడా అలాగే ఉన్నారు. శారదమాతని ఒక సామాన్య మానవురాలిగానే చూశారనమాట. కాబట్టి బంధువుల జోలికి పోకుండా మన స్నేహితుల్లో ఎవరైనా కొంచెం పర్వాలేదు అనుకుంటే వాళ్ళకి మనం చెప్పచ్చు, ఏమ్మా నీ బాధ్యతలు అయిపోయినాయి కదా, ఇంకా నువ్వు సత్సంగంకి వస్తావా అంటే వాళ్ళు ఏమంటారు, ఇంకా ఏవో కొత్త బాధ్యతల్ని నెత్తిన మోసుకుని ఉంటారనమాట. చెప్పాను కదా నేను ఆల్రెడీ, ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయికి IIT సీట్ వస్తే అప్పటి నుంచి సత్సంగానికి వస్తాననింది. దాని తర్వాత ఏం చేసింది, ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తా అనింది ఆ అమ్మాయి. ఆ జాబ్ వదిలేసి ఇప్పుడు కొత్త బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్కి సంబంధించి నన్నే సలహాలు అడుగుతా ఉంది.
చెప్పాను నేను, ఓకే నువ్వు బిజినెస్ చెయ్యి వద్దని లేదు, కానీ ఎన్ని రోజులు చేస్తావు, ఇంకా ఎన్ని రోజులు ఉంటావు దాంట్లోనే. బాగా సంపాదించుకుంది, చాలా ఆస్తులు కూడా పెట్టారు ఒకే కొడుకే. మరి ఎందుకు ఆమె రాలేకపోతా ఉంది అంటే ఆ మురికిలోనే దొరలడమే ఇష్టం అనమాట. అది మురికి మాదిరి చూస్తారు ఆ ధన సంపాదన. ధనం ఉండాల్సిందే, మనకు అవసరానికి కావాల్సినంత ఉండాలి, కానీ దాన్ని మీరి నువ్వు ఇంకా దాంట్లోనే దొర్లుతున్నావు అంటే ఆ మురికే నీకు ఇష్టమైతా ఉంది, నీకు ఇటువంటి ఆధ్యాత్మికత అనేది నీకు ఇష్టం కావడం లేదు అని అనమాట. అందుకే ఏమంటున్నారు చూడండి, తమ మురికి కూపాల్లోనే దొర్లడాన్నే వారు ఇష్టపడతారు. గుర్రాన్ని నీటి వద్దకు తీసుకుపోవచ్చు, కానీ దానికి ఇష్టం లేకుండా నీరు త్రాగించలేం కదా. అంతే కదా, మనము ఎన్నిసార్లు అని చెప్తాం చెప్పండి ఎవరికైనా, మీరు రండి క్లాస్కి రండి హోంవర్క్ చేయండి. మనం ఎన్నిసార్లు ఎక్కువసార్లు చెప్పలేం, వాళ్ళే రావాలి ముందుకి కదా. కాబట్టి మన చుట్టూ ఎంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నారో చూడవలసిన పని లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయ్యో వాళ్ళెవరో సత్సంగానికి రావట్లేదని మనం కూడా మానేస్తే, అయ్యో క్లాస్కి 2 వస్తున్నారండి 4 వస్తున్నారండి, ఏమవుతుంది, ఎంతమంది వస్తే మనకేంటి చెప్పండి. మనము స్టార్ట్ చేసామా, చెప్పుకుంటున్నామా, మనం ఇంప్రూవ్ అవుతున్నామా లేదా, అదొక్కటే మనం చూసుకోవాలి. నేను చాలా మంది ఉంటేనే వస్తాను అంటే చాలా మందితో నీకేం అవసరము. అసలు మామూలుగా గురువులు చెప్పేది ఏంటంటే సత్సంగం గ్రూపులు ఎంత చిన్నగా ఉంటే అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళు అని చెప్తారనమాట. కొంతమంది క్లాస్కి రాలేకపోతే నాకు మెసేజ్ పెడతారు పాపం, అమ్మ పలానా పని ఉంది ఈరోజు, నేను ఈ వారం రాలేకపోతున్నా అంటే పర్వాలేదు మీరు పని చూసుకోండి అని చెప్తాం. ఎందుకంటే మనం సంసారంలో ఉన్నాం కాబట్టి మనకుంటాయి ఏవో ఒకటి పడుతుంటాయి, అవసరాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, నాకు కూడా ఇబ్బందులు వస్తుంటాయి, నేను కూడా ఒక్కోసారి క్లాస్ లేదు అని పెడుతుంటాను కదా. అట్లా కాదనమాట. కొంతమంది అసలు ఏమీ ఇన్ఫామ్ చేయరు అంటే వాళ్ళకి అంత బాధ్యతగా ఉండడం లేదు అని అర్థం. బాధ్యత ఉన్నవాళ్ళు ఇన్ఫామ్ చేయాలి, నాకు పలానా పని పడింది ఈరోజు నేను రాలేకపోతున్నాను అది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, మీరు ఎక్కువ మంది వస్తున్నారా లేదా, ఎక్కువ మంది ఆ మార్గంలో ఉన్నారా లేదా అది చూడొద్దు. మీరు ఒకరే అయినా సరే మీరు క్లాస్కి రండి, ఒకరే అయినా సరే మేము చెప్పిన హోంవర్క్లు చేయండి, మీరు ఒక్కరే అయినా సరే మీరు నాకు రిపోర్ట్ చేయండి, వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను ఈ పని చేశాను, నేను పాట నేర్చుకుంటా ఉంటే నాకు ఈ అనుభూతి కలిగింది. నేను చెప్తున్నాను కదా, ప్రతిరోజు వినండి అమ్మ మీ ఫేవరెట్ సాంగ్, మీరు ప్రతిరోజు వినండి, అప్పుడు ఏమవుతుందో నాకు చెప్పండి అని చెప్తున్నాను. సో వారం రోజులు ట్రై చేయండి, ట్రై చేసి అప్పుడు నాకు క్లాస్కి వచ్చే కంటే ముందే నాకు మెసేజ్ పెట్టాలి మీరు, నాకు ఇలా అనిపించింది. గ్రూప్లో పెట్టినా పర్వాలేదు, లేకపోతే గ్రూప్లో పెడితే అందరూ ఇన్స్పైర్ అవుతారు, ఓహో వీళ్ళు చేస్తున్నారు అందుకే వీళ్ళకి ఇలా అనిపించింది అని చెప్పి. కాబట్టి ఏమంటున్నారు, కాబట్టి మన చుట్టూ ఎంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నారో చూడవలసిన పని లేదు. ఆ ఉన్నతమైన ఆదర్శపు అభిరుచి మీకు అందితే మీరు దానిని అనుసరించి దానికి కావలసిన నియమాలని పాటించండి అని చెప్తున్నారు. ఆ ఆదర్శాన్ని ఇతరులు ఖాతరు చేయలేకపోతే దాని గురించి మనం చేయగలిగింది ఏమీ లేదు అది. సో వేరే వాళ్ళు ఎవరు పాటించకపోయినా మనకు సంబంధం లేదు, ఎవరి మార్గం వాళ్ళదంతే. మనం అందరం భగవంతుని చేరుకోవాల్సిందే, ఏ రోజుకైనా ఏ జన్మకైనా చేరుకోవాల్సిందే. ఈ జన్మలో మానవ జన్మ లభించింది, అది కూడా భారతదేశంలో పుట్టాం కాబట్టే మనకు కొంచెమైనా భగవంతుని గురించి ఆలోచన వస్తుంది. వేరే దేశాల్లో పుట్టిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వస్తు సంపదల మీద ఎక్కువ మోజు ఉంటుందన్నమాట. కొత్త కొత్త వస్తువులు కనిపెడుతుంటారు, వాళ్ళకి డబ్బు సంపాదించాలి, ఇంకెక్కువ డబ్బు సంపాదించాలి. మా పాప వెళ్ళింది కదా చెప్తుంది, కనీసం ఎవ్వరు కూడా భగవంతుని తలుచుకోరు, అసలు ఎప్పుడూ వేరే మాటలే మాట్లాడుతుంటారు. నేను చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటాను మమ్మీ, మా పక్క పిల్లలు మాట్లాడే మాటలు నేను వినలేకపోతున్నాను. చిన్న వయసులోనే వాళ్ళ క్యారెక్టర్ని పోగొట్టుకుంటున్నారు, శీలాన్ని పోగొట్టుకుంటున్నారు, శీలం అంటే ఏమో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదని ఎన్నోసార్లు బాధపడుతుందన్నమాట మా పాప. ఎందుకు అంటే వేరే కంట్రీస్లో అంతా చలికి సంబంధించిన దేశాలు కదా, ఆ చలిలో వాళ్ళకి ఎంతసేపు ఉన్నా వాళ్ళకి మందు తాగాలనో లేకపోతే వాళ్ళు వేరే ఎక్స్టర్నల్ అఫేర్స్ కానీ ఇట్లాంటి వాటి మీద ఫిజికల్ థింగ్స్ మీదే ఉంటుందన్నమాట వాళ్ళకి మనసంతా. ఎందుకంటే వాళ్ళకి వెచ్చదనం కావాలి కాబట్టి వాళ్ళకి అటువంటి దాన్నే వెచ్చదనం ఎదుక్కుంటారు, అంతేగాని ఇటువంటి వైపు రాలేరనమాట. మనది ఉష్ణమండలం కాబట్టి మనకి అంత ఆ చలికి సంబంధించిన బాధ లేదు కాబట్టి మనము ఇటువంటి వాటి వైపు మళ్ళడానికి ఆస్కారం ఉంది అని చెప్తారు. అదిగాక మన కంట్రీలో మన భారతదేశంలో ఎందరో ఋషులు మహర్షులు మన నడియాడినటువంటి పుణ్యభూమి కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి కొంచెమైనా
ఆ మనస్సు అనేది వస్తుందన్నమాట, భగవంతుని మీద మనసు అనేది పోతుంది. కాబట్టి ఒక్కటే మనం ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు అంత పాయింట్ అంటే, నువ్వు ఎంతమంది వస్తున్నారు క్లాస్కి, ఎంతమంది హోంవర్క్, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఒక్కరే రావాలనుకున్నా కూడా రావాలంతే. పక్క వాళ్ళు వస్తేనే నేను వస్తాను, పక్క వాళ్ళు హోంవర్క్ చేస్తేనే నేను చేస్తాను, అది కాదనమాట. అందరిది ఒకటే, మనం ఒకరమే వెళ్ళాలి భగవంతుని దగ్గరికి. వెళ్ళి మనం మీట్ అవ్వాలి అంటే మనం మంది మార్బలం తీసుకొని వెళ్ళలేము. మన బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ మనం చనిపోయిన రోజు మనం ఒక్కరే కదా వెళ్ళిపోయేది. మనతో ఎవరైనా వస్తారా? మన పిల్లలు వస్తారా? మన భార్య భర్త కానీ ఎవరైనా రాగలుగుతారా మన దగ్గరికి? ఎవరు రారు కదా. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఎవరైనా ఆదర్శాన్ని ఇతరులు ఖాతరు చేయకపోతే దానిని గురించి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆధ్యాత్మిక జీవనం కొరకు అందరూ పయనించే మార్గంలో కాకుండా మనం వేరే త్రోవ ఎంచుకోవడం తప్పనిసరి అని చెప్తున్నారు. అది ఇక్కడితో ఆపేద్దాం. సో కాబట్టి ఈరోజు నేర్చుకున్నది ఏంటి అంటే, మనకి ప్రతి వ్యక్తికి ఒకసారైనా ఆధ్యాత్మిక జీవితం మీద మక్కువ కలుగుతుంది, కానీ దాన్ని లైఫ్ లాంగ్ ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. ఆ వ్యాకులత కలిగింది కదా, ఆ క్షణాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క రోజు మన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి మనం పూజ చేస్తూ ఉంటే. ఆ స్థితి వచ్చినప్పుడు అరే నాకు ఎందుకు వచ్చింది ఈరోజు, ఒక దేవుడి యొక్క ఒక రూపం కనపడుతుంది మనకి. అవన్నీ కనపడినప్పుడు దేవుడు రమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ భావాన్ని అట్లాగే గుర్తుపెట్టుకొని ప్రతిరోజు అది గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అట్లా తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, మనము టైం వేస్ట్ చేయమన్నమాట, అనవసరమైన పనుల్లో ఇరుక్కోము. ఇంకా మాకు గురువులు ఏం చెప్తారు, ఫంక్షన్లు ఇవన్నీ కూడా టైం వేస్ట్ వ్యవహారాలే అని చెప్తారు. నేను అందుకే ఈ మధ్య ఎక్కువ మటుకు ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి తప్పించుకుంటుంటా. మీరు నమ్మరు, నేను వెళ్ళాలి అనుకున్నా కూడా భగవంతుడు నాకు ఏదో ఒక రకంగా అది తప్పిపోయేలాగా చేస్తాడనమాట. నేను అప్పుడు ప్రశాంతంగా సాధన చేసుకుని నేను వెళ్ళకపోతే అక్కడ మునిగిపోయేది ఏం లేదు కదా. ఆ ఫంక్షన్ జరిగిపోతుంది, ఆ పెళ్లి జరిగిపోతుంది, ఆ శ్రీమంతం కూడా జరిగిపోతుంది. నేను లేకపోతే ఎవరు అక్కడ బాధపడే వాళ్ళు ఎవరు లేరు కదా. అటువంటప్పుడు మనమేం వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేంటండి మరి అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలి కదా అంటే, నువ్వు కేవలము భగవంతుని భక్తులతో మాత్రమే సంబంధ బాంధవ్యాలు మంచిగా పెట్టుకో అని చెప్తారు. ఎవరైతే సత్సంగంలో పాల్గొంటున్నారో, ఎవరైతే భగవంతుని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు మాత్రమే నీ బంధువులు. ఇంకా మిగతా వాళ్ళతో నీకు సంబంధం లేదు. మిగతా వాళ్ళు నీ గురించి ఏమనుకున్నా కూడా నీకు అవసరం లేదు. ఆ స్థితికి వచ్చేయాలన్నమాట. ఎన్ని రోజులు అనుకుంటారు, కొన్ని రోజులు ఓహో ఈమె పెళ్ళిళ్ళకి రాదండి, ఈమె ఫంక్షన్లకు రాదండి, అంత స్థితికి వెళ్ళినప్పుడు గురించి చెప్తున్నాను. నేను నాకు జరుగుతూ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నా జీవితంలో అనుకోకుండా వెళ్ళాలి అనుకున్నా కూడా ఏదో ఒక అడ్డంకి, నేను బుక్ చేసుకుంటే బస్సు క్యాన్సిల్ అయిపోయింది మొన్న ఒకసారి, ఏదో ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే. నేను అప్పుడు ఏమనుకున్నా, సరే నేను ప్రయత్నం చేశాను, మరి భగవంతుడికి ఇష్టం లేకపోయినా నేనేం చేస్తాను, నేను ప్రశాంతంగా నా సాధన నేను చేసుకున్నాను అంతే. అరే కలవాలి కదా బంధువులతో కూడా అని అనుకోవచ్చు, కానీ బంధువులు అంటే ఎవరు, కేవలము భగవంతుని ద్వారా మనం ఎవరైతే కనెక్ట్ అవుతున్నామో వాళ్ళు మాత్రమే బంధువులు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటిది అంటే, ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక జీవితం మీద మక్కువ అనేది కలుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ వచ్చిన దాన్ని మనము కంటిన్యూ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ని మధ్యలో మంత్స్ గ్యాప్ తీసుకుంటాం. ఇప్పుడు కొంతమంది మా ఇంట్లో అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి మానేస్తారు కదా. ఎంత తొందరగా లైన్లోకి రావాలి అనేది మనం చూసుకోవాలన్నమాట. అంతేగాని ఎన్ని రోజులైనా మన దాంట్లోనే మనం ఉండిపోతున్నాం అనుకో, టైం వేస్ట్ అయిపోతుంటుంది అంతే. మనం ఎవరు చేసేది ఏం లేదు. నేనేం చేస్తాను, నేను అందుకే ఎవరైనా మానేసినా కూడా నేను పెద్దగా పట్టించుకుని నేను వాళ్ళకి మెసేజ్ చెయ్యను, కాల్ చేయను, ఏది చెయ్యను. నేను వాళ్ళకే వదిలేస్తాను అంతే. వాళ్ళే తిరిగి వచ్చినప్పుడు వస్తారులే. ఎందుకంటే నేను ఇంకా అదే చెప్పుకుంటూ కూర్చుంటే నేనేమన్నా మార్కెటింగ్, ఇక్కడ ఏమైనా బిజినెస్ ఇది చెప్పండి. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు, ఆ రోజు ఎవరు వినాలనుకుంటే వింటారు, వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు దీన్ని రికార్డ్ చేశాము, రాలేని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి అడిగితే వాళ్ళకి వాయిస్ మెసేజ్ పంపిస్తాము, వాళ్ళు విని తర్వాత నాకు రిప్లై ఇవ్వచ్చు అంతే. కాబట్టి ఇదంతా భగవంతుని పని. మనకు అదృష్టం ఉండాలి ఈ లైన్లోకి రావాలంటే, మనం ఎంతో పెట్టి పుట్టుండాలన్నమాట. అట్లయితేనే మనకి రాగలుగుతాం. కాబట్టి ఎంతమంది వస్తున్నారు క్లాస్కి అది ఎవరు కౌంట్ చేసుకోవద్దండి. మీరు వచ్చారా లేదా, మీరు విన్నారా లేదా, మీరు హోంవర్క్ చేశారా లేదా, మీకేమైనా డౌట్స్ వస్తే నన్ను సంప్రదిస్తున్నారా లేదా, అంతే. అదొక్కటే మనం అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడితో ఆపేస్తాను, మీరు మాట్లాడదురు కానీ, సరేనా? ఒక్క నిమిషం. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గాడ్ బ్లెస్ యు ఆల్.